గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఏంటి స్టార్టింగే కందిపప్పు ఉడుకుతుంది చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? మనకి ఇప్పుడు చేసుకునే కొబ్బరి పప్పు కూరకి ఫస్ట్ కావాల్సింది కందిపప్పు. కందిపప్పుని ముందుగానే నేను కొంచెం పప్పుగా ఉండేటట్టుగా, అంటే మెత్తగా కాకుండా పలుగ్గా ఉండేటట్టుగా ఉడికించుకుంటున్నాను. దాని తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, ఎండుమిరపకాయలు. ఈ ఎండుమిరపకాయలు పప్పు కూరలో నలుచుకొని తినడానికి ఎండుమిరపకాయలు. దానికి కావాల్సింది ఉప్పు, పోపు దినుసులు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇంతేనండి. ఆ పప్పు ఉడికే లోపల మనం ఈ కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. నేను కొబ్బరి పౌడర్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. పప్పు కూడా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు దింపేసి వడగట్టుకోవాలి. ఇదిగోండి, పప్పుని వడగట్టేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు, సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు ఉంచుకున్నాం కదా, ఇవి వేయించేసుకోవాలి. ఇవి మంచి కలర్ చేంజ్ అయ్యి కొంచెం డార్క్ రెడ్డిష్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పప్పు కూరలో ఇవి ఎండుమిరపకాయలు ఉప్పు వేసుకుని నలుచుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అయిపోయింది, మిరపకాయలు వేగిపోయాయి. ఇవి పక్కకు తీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఉంచుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదా, ఇవి వేసుకుంటున్నాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇది చాలా సింపుల్గా ముందే కందిపప్పు కొంచెం పలుకుగా, మరీ మెత్తగా కాకుండా ఉడికించుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే కావాలంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు ఇంగు వేసుకుంటే దీని ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది. అయిపోయింది, పోపు వేగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉంచుకున్న కందిపప్పుని, అంటే వడగట్టుకున్న కందిపప్పుని తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకన్నా మెత్తగా ఉంటే బాగుండదు. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేద్దాం దీన్ని. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వేగింది. అంటే నూనెలో కొంచెం వేయించాం కదా, వేగింది. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి. కమ్మగా ఉంటుంది, కారంగా లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి పప్పు కూర.
కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి. ఉంచేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అంతే, మన కొబ్బరి పప్పు కూర రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, మన కొబ్బరి పప్పు కూర రెడీ అయిపోయింది విత్ ఎండుమిరపకాయలు. సూపర్ కాంబినేషన్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.